హలో గైస్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మనం ఇప్పుడు దుర్గం చెరువుకి అయితే వెళ్తూ ఉన్నాం. మనం ఇప్పుడు దుర్గం చెరువు లేక్ పార్క్ అయితే వచ్చాం అనమాట. సరదాగా పిల్లలు ఆడుకుంటారు. పైగా ఇక్కడ చెరువు వ్యూ ఉంటుంది కదా, బ్రిడ్జ్ది, అది కూడా కనిపిస్తుంది. పైగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పిల్లలతో వచ్చాం అనమాట. సాకేత్ సాత్వి అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లా, బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సాకేత్ అయితే అసలు చేతిలో ఆగట్లేదు. కింద వదిలిపెడితే ఏంటంటే కుందేలు పిల్లని మనం చేతిలో పట్టుకొని ఒకసారిగా కిందకు వదిలేయంగానే ఎట్లా పరిగెడుతుంది, అలా పరిగెడుతున్నాడు అనమాట. అసలు పట్టుకోలేకపోతున్నాము అసలు వాడిని. మేము దుర్గం చెరువు పార్క్ ఫ్రంట్ సైడ్ అయితే ఆగాము. ఆ ఫ్రంట్ సైడ్ నుండి లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే మాకు ఎటువంటి యాక్టివిటీస్ కనిపించకపోయేసరికి ఇంకెళ్ళిపోదాం అనుకున్నాం. మేము వచ్చేసరికి 8:30, 8:9 అయితే అయిపోయింది. ఇంకా అక్కడ కొంతమందిని అడిగితే ముందుకు వెళ్ళండి, అక్కడ 9:15 వరకు బోట్ రైడింగ్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా ముందుకు వెళ్ళాం, ఫాస్ట్గా ముందుకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. అన్ని వ్యూస్ అన్నీ కూడా చూసుకుంటూ. ఇక్కడ ఒక వెనకాల బ్రిడ్జి ఇవన్నీ కూడా బాగుండేసరికి వాటిని చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. అసలు బ్రిడ్జ్ చూడండి, కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది ఆ లైటింగ్లతో. సాకేత్ గాడైతే అసలు మామూలుగా కాదు. అదిగోండి కిందకి దిగి అట్లా పట్టుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఒక చోట వాడు చూసుకోవాలి. అట్లా పరిగెడుతూ స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అనమాట. ఇంకా సాత్వి కూడా అంతే, వాడికి తగ్గట్టుగానేమో ఇది కూడా అల్లరి చేస్తుంది బాగాను. కాకపోతే అసలు వీళ్ళ కోసమే హైదరాబాద్ అయితే వచ్చింది, వీళ్ళు ఎంజాయ్ చేస్తారని. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇన్ఆర్బిట్ మాలు, ఇటు సైడ్ అంతా కూడా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ లైటింగులతో చాలా అందంగా ఉంది కదా. ఇక్కడైతే మ్యూజిక్తో వాటర్ డ్యాన్సింగ్ అనమాట ఇదంతాను. అట్లా వాటర్ వస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా కలర్స్ మారుతూ మ్యూజిక్కి తగ్గట్టుగా బాగుందన్నమాట చూడటానికి. First moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. What's something I can do for you, darling, that would make you smile? పద అటు పద, వెనక్కి పద, బాగుంటుంది.
బోట్లో పాటలు అయితే పెట్టారు. పిల్లలందరూ కూడా ఆడుకుంటూ మాటలకి డ్యాన్సులు అయితే వేస్తున్నారనమాట. బాగుందా? ఎంజాయ్ చేసావా? పడవలు ఎక్కాను, డ్యాన్స్ కూడా వేసావు కదా. దోసాతి బాగుందా? అసలు మామూలుగా అయితే మేము స్నో వాళ్ళకి అయితే వెళ్దాం అనుకున్నాం. వీడు సాకేత్ గడికి ఎంట్రన్స్ అయితే లేదు, అందుకని అందరూ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. వీడేమో ఎవరి దగ్గర ఉండడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్నో వాళ్ళు క్యాన్సిల్. అందుకని దుర్గం చెరువుకి అయితే వచ్చి ఇక్కడైతే ప్రస్తుతానికి ఎంజాయ్ అయితే చేసాం. బాగానే ఉంది, పర్లేదు. బోటుకి అడల్ట్స్కి అయితే ఒక్కొక్కరికి 100 రూపాయలు, చిన్నపిల్లలకి వీళ్ళకి తీసుకోలేదు. ఇది జరిగి 200తో బోట్ రైడ్కి అయితే వెళ్ళి వచ్చేసేసాం. అటుగా కుక్క అది. దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. ఇంకా ఇప్పుడే పానీపూరీలు, ఇక్కడ ఐస్ క్రీమ్లు, ఇంకా లస్సీ ఇవన్నీ ఉంటే తాగేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఐక్యాకి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడే 9 అయితే అయింది. మరి కొంతమంది ఏమో 9:30 వరకు ఉంటున్నారు, కొంతమంది ఏమో 11 వరకు 10 వరకు ఉంటుందంటున్నారు. సర్లే, ఏదైతే అదైంది. ఇంకా ఐక్యాకి వెళ్దాము, తెలిసి ఉంటే ఇంకా చూద్దాం, లేకపోతే అక్కడ నుండి ఇంకా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంట్రన్స్ గేట్ 4లో ఐక్యాలోకి అయితే వచ్చేసాం. ఇంకా 10 వరకు అయితే ఉంటుందంట. అది అలా తిరుగుతుంది, మనం దీంట్లోకి వెళ్ళాలి. చూడరా ఇవాళ పెట్టరా ఇది. మనకేం కావాలంటే అవి అలాగా. వావ్, లైట్లు అది దీపాలు పెట్టేసి చూడు. మిగతా అవేం కదిలించి మాక కదిలిస్తే మనం కట్టేసి వెళ్ళాలన్నమాట. అలా పడిపోయినాయి అనుకో, నేను ఇక్కడ కట్టేస్తారు. నేను ఇక్కడ ఉంచేసేసి మీరు వెళ్ళిపోండి, అబ్బాయిని మేము ఉంచేసుకుంటాము, అవన్నీ పగలగొట్టేశారు కదా అని చెప్పేసి నేను ఇక్కడే ఉంచేసుకుంటారు. బాగుందా? వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సాత్విగాడి మెడలో వెండి చైన్ ఉంది కదా, ఆ వెండి చైన్ గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం.
బాటిల్స్ ఈ మధ్యన పైనాపిల్ జ్యూస్ ఫర్మెంటేషన్కి వాడుతున్నారు కదా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తున్నారు ఇవి. ఇందాక వెండి చైన్ గురించి గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందామని చెప్పేసి అన్నా కదా, ఇప్పుడు సాత్విక్ మెల్లో చూడండి వెండి చైన్ అయితే లేదు, ఎందుకంటే పోగొట్టుకుంది. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాం అనమాట, వీడియోస్ అవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఐక్యాలో సాత్విక్ వెండి చైన్ అయితే పోగొట్టేసుకున్నాడు. అది విషయం. అప్పటికి చాలా జాగ్రత్త అనేటువంటిది చెప్తాను అసలు సాత్విక్, కానీ చూసుకోకుండా పారేసింది. మేము జాగ్రత్తగానే ఉంటాము, కానీ అలా జరిగిపోయింది. ఇంకా టైం బ్యాడ్ అనుకోవటమే, ఇంకా అది దృష్టి పోయింది అనుకోవటం ఇంకా దీంతో. సాకేత్ గాడైతే మామూలుగా కాదు, బీభత్సంగా అల్లరి చేస్తున్నాడు అనమాట. అక్కడ గాజు గ్లాసులు అవన్నీ ఉన్నాయి. మాకైతే వాడిని కాపలా కాసుకోక తల ప్రాణం తోక్కొచ్చింది అసలు. ఏది ఎక్కడ పడిపోతుందా, ఎక్కడ పడేస్తాడా, అసలు చాలా భయం వేసింది వాడితో ఐక్యాలో ఉన్నంతసేపును సాకేత్తో. ఏ సాకేత్ రే వద్దన్నా, ఏంటి బాబు అమ్మ 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 బంటి, వైట్ బంటి ఇది. సాకేత్ రానా దా మూసేస్తున్నారంట దా. అమ్మో దా సాకేత్ రామ్మా. క్లాత్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, మల్టీ కలర్. ఏంటి అల్లరేంటిది? ఐక్యా అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఏముంటుందా ఏంటని చెప్పేసి వచ్చాం. అన్నీ మీరు చూసారుగా వీడియోలో. ఇవి ఐక్యాలో ఉండేటువంటివి ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది నాకు. సో వచ్చేలాగా అయితే అసలు ఏమనిపించలేదంట అసలు. ఎందుకంటే మామూలుగా సొంత ఇల్లు ఉండి నీట్గా అన్నీ ఒక ఇప్పుడే ఇల్లు కట్టుకొని అన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ బాగుంటుంది. పెద్దగా మిగతా వాళ్ళకి అంత ఏముండదు. అంటే బాగా ఉన్నవాళ్ళు, బాగా రిచ్ పీపుల్ అయితే బాగా పనికొస్తుంది అనమాట. మనకి పెద్ద అంత ఏం లేదు. సరే అయితే ఐక్యా ఎట్లయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేసాం, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే అయితే ఫ్రెండ్స్, బాయ్. అల్లరి చేస్తున్నారా సాకేత్? సాకేత్ వాళ్ళు అన్నా అంటారు వచ్చి అక్కడ పెట్టది. రే వద్దన్నా.